ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి వ్యవహారాల్లో కొత్త కలహాలు అనివార్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆధిపత్య పోరుతో జనసేన ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో చాలా తీవ్రంగా సతమతమవుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టీడీపీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల్లో పలువురికి ఛాన్స్ ఇచ్చింది. అది నిడదవోలు కావచ్చు, నరసాపురం కావచ్చు, తాడేపులగూడెం కావచ్చు, ఉంగుటూరు కావచ్చు. ఇలా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు చెందినటువంటి నాయకులకి కీలకమైనటువంటి పదవులు దక్కాయి. అందులో ఉంగుటూరు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకి ఆప్కాబ్ చైర్మన్ హోదా దక్కింది. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా దక్కింది. అదేవిధంగా వలవల బాబ్జీకి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ కూడా నామినేటెడ్ హోదా దక్కింది. దాంతోపాటుగా నరసాపురానికి సంబంధించినటువంటి కీలక నేతలకు కూడా అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కడంతో వాళ్ళు కూడా అధికారిక కార్యక్రమాల్లో ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ముందు నిలబడే అవకాశం ఉంటుంది. ఇది ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నేతలకు కొత్త చిక్కులు తీసుకొచ్చేటువంటి అంశం. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో తాను చనిపోతే బాగుండు అని ఇక్కడ కూటమి నేతలు ఆలోచిస్తున్నారు అంటూ బొలిశెట్టి శ్రీనివాసు లాంటి వాళ్ళు వాపోవాల్సి వచ్చింది. తాను చనిపోతే ఆ స్థానంలో ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోదామని తెలుగుదేశం పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు అన్నట్టుగా బొలిశెట్టి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంటే అక్కడ తెలుగుదేశానికి జనసేనకి మధ్య ఎంత గ్యాప్ ఉందో స్పష్టమవుతుంది. ఇప్పుడు అక్కడ వలవల బాబ్జీ లాంటి వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి తరుణంలో వ్యవహారం మరింత ముదరడం అనివార్యం అని చెప్పొచ్చు. ఇక నిడదవోల్లో మంత్రి కందుల దుర్గేష్కి తెలుగుదేశం పార్టీ క్యాంప్కి ఏ మాత్రం పొసగడం లేదు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్గిరి కోసం జనసేనలోకి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లందరినీ తీసుకుని వాళ్ళకి కండువాలు కప్పి జనసేన పార్టీకి ఒక కౌన్సిలర్ గెలవకపోయినా మున్సిపల్ కౌన్సిల్ని కైవసం చేసుకున్నటువంటి తీరు మీద టీడీపీ నేతలు తీవ్రంగా కలత చెందుతున్నారు. అలాంటి వైనాన్ని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. దాంతో అక్కడ బూరుగుపల్లి శేషారావు శిబిరం ప్రత్యేకంగా సమావేశమయ్యి కందుల దుర్గేష్ వ్యవహార శైలిని తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ఇప్పుడు బూరుగుపల్లి శేషారావు నామినేటెడ్ హోదాలో నిడదవోల్లో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో అక్కడ దుర్గేష్ వర్సెస్ శేషారావు అన్నది మరింత ముదరడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇక ఉంగుటూరులో పచ్చమట్ల ధర్మరాజు జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు గన్ని వీరాంజనేయులు ఆప్కాబ్ చైర్మన్ కావడంతో అక్కడ కూడా కలహాలు మరింత ముదరడం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా మారుతున్నటువంటి పరిణామాలతో పశ్చిమ గోదావరి జిల్లా కూటమి రాజకీయాలు, ఉమ్మడి జిల్లా పరిణామాలు అత్యంత కీలకంగా మారేదానికి అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యమైనటువంటి పదవులు, ప్రాధాన్యతాపరమైనటువంటి పదవులు దక్కడంతో ఇప్పుడు వాళ్ళంతా పట్టు కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరువైపులా ఇటు జనసేన నాయకత్వం అటు టీడీపీ నాయకత్వం కూడా ఒకే చోట పట్టు కోసం ప్రయత్నించేటువంటి సమయంలో ఇరువురి మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది. ఈ పోటీ ఆధిపత్య పోరుకి దారితీసి ఎటు మళ్ళుతుందో అనేటువంటి చర్చ అయితే మొదలవుతుంది. రాష్ట్ర స్థాయిలో అధినేతలిద్దరూ సఖ్యంగా సాగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి కలహాలు మరింత ముదరడం అనివార్యం అనేటువంటి సంకేతాల్ని తాజా నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం చాటుతోంది.